బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేసే విధంగా ఈ వీడియోలో ఈ డోరీస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనే నేను చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఎలా స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఒక క్లాత్ వచ్చేసి 3.5 వెడల్పు పొడవు, ఇంకో క్లాత్ వచ్చేసి 4, అది కూడా పొడవు వెడల్పు 4 చూసేయండి. ఈ పద్ధతిలో ఒకటి వచ్చేసి ఇప్పుడు 4 తీసేయండి కదా, అది ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకుని అలా స్టిచ్చింగ్ చేసుకోండి. 3 చిన్న పీస్ తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి పైన అలా ఫోల్డ్ చేసుకొని నేను చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని దానిపైన ముందు స్టిచ్ చేసాం కదా దాని మీద పెట్టండి. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో లాడీ ఉంటుంది కదా, అది పెట్టండి. నేను ఈ లాడీ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా తిరగవేయాలి అనేది కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఈ లాస్ట్ కార్నర్ వచ్చేసి మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి, 2 సైడ్స్ అలానే ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా ఒక సైడ్కి ఫోల్డింగ్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చూసేయండి ఒకసారి క్లారిటీగా. చెప్పేదానికన్నా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. అలా పైన ఒకసారి ఒక స్టిచ్ అనేది వేసేయండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లాడీలు అనేది. చూడండి, ఈ పద్ధతిలో స్టిచ్చింగ్ చేసుకోండి, సూపర్ ఫినిషింగ్ వస్తుందండి. స్టిచ్ వేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి తిరిగేసేయండి. తిరిగేస్తే మీకు చూసేయండి ఎంత నీట్ ఫినిషింగ్లో వచ్చాయో కదా. ఈ పద్ధతిలో వస్తుంది, సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. చూసేయండి ఎంత బాగా వచ్చినాయో కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.